ఎన్నికలు పూర్తయిన తరువాత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ అభ్యర్థులు ఏజెంట్లపై దాడులకు దిగడం, ఆస్తులు ధ్వంసం చేయడం దారుణమైన చర్యలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నక్క ఆనందబాబు ధ్వజమెత్తారు. తెదేపా నేత నక్క ఆనందబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాచర్ల వెళ్లకుండా గుంటూరు జిల్లా వసంతరాయపురంలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎన్నికల్లో హింస జరిగిన ప్రాంతాల్లో పర్యటించాలని తెదేపా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అందులో మాజీ మంత్రి నక్క ఆనందబాబు కూడా ఒకరు. ఇవాళ తెదేపా బృందం మాచర్ల వెళ్లాలని భావించిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు ముందుగానే గృహ నిర్బంధం చేశారు. తనను గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామికమని నక్క ఆనందబాబు మండిపడ్డారు. పోలింగ్ శాతం చూశాకైనా పోలీసుల వైఖరిలో మార్పు రావాలన్నారు. పోలీసులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వద్ద పనిచేయడం లేదని, ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయని, ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉందని, ఇంకా శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఏం సాధిస్తారని వైకాపాను ప్రశ్నించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల అరాచకాలు పెరిగిపోయాయని, వైకాపా నేతలు కేసుల్లో కూరుకుపోతే తనతోనే ఉంటారు అనేది జగన్ ఆలోచనని విమర్శించారు. 15 రోజుల్లో ప్రజల తీర్పు స్పష్టం కానుందని, అంతవరకు కూడా వైసీపీ నాయకులు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నేర ప్రవృత్తితో వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి గొడవలు సృష్టించమని ఆదేశాలు ఇచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కేసుల్లో, గొడవల్లో, వీటిల్లో తలమునకలై ఇన్వాల్వ్ అయిపోతే ఇక చచ్చినట్టు ఆయనతోటి పడి ఉంటారనే ఒక దుర్బుద్ధి, అంతమించి ఏం లేదు. ఆ ఆలోచనతో ఈ గొడవలన్నీ ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈరోజు మాచర్లో మొన్న జరిగినటువంటి సంఘటనలు, ఎక్కడెక్కడో రౌడీ మోకల్ని, పనికి మాలిన వాళ్ళందరూ పోగు చేసి రిఫ్రాపర్స్ మొత్తాన్ని, సంఘ వ్యతిరేక శక్తులందరినీ తెలంగాణ జిల్లాల నుంచి మాచర్ల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఒక 300-400 మందిని పోగేసి రోడ్ల మీద ఆ స్వైర విహారం, కారంపూడిలో ఏం చేద్దామని, ఎలక్షన్ అయిపోయింది కదా, ఈవీఎంలో నిక్షిప్తమైంది రిజల్ట్. కూర్చో, ఏం జరిగింది తెలియద్ది, నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ అకృత్యాలు మాచర్ల కానీ, తాడిపత్రి కానీ, చంద్రగిరి కానీ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా నేను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాను. నేను ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు, స్పందించాడు. ఇవన్నీ కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పారు. ఈరోజు మామూలు ఎందుకు హౌస్ అరెస్టులు చేసింది ఇంకా అవ్వలేదని 5 ఏళ్ళు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలీసు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయట్లా, మీకు ఇంకా అర్థమవుతున్నట్లేదు. మీరు ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేస్తున్నారు. అధికారులు మిమ్మల్ని మానిటర్ చేస్తున్నారు. అధికారులు కొంతమంది ఇంకా తొత్తుల్లాగా వ్యవహరించినా మీరు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తే మీరందరూ ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా మారండి. మీరు చూశారు కదా పోలింగ్ సార్లే రాష్ట్రం ఏ విధంగా కసితో ఈ సైకోని పారదోళాలను ఓడి చేశారో అర్థమైంది కదా. ఇప్పటికైనా ఇటువంటి పనులు మానుకోండి. మీరు హౌస్ అరెస్టులు, లేకపోతే కేసులు, అక్రమ కేసులు, జైలు పంపటాలు, ఇక అదంతా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంకో 15-20 రోజుల్లో మొత్తం నీకు మళ్ళీ మొత్తం మారిపోతా ఉంది. చూస్తారు కదా, చూస్తారు మీరు.